ఈ వీడియో చూస్తున్న అందరికీ నమస్కారం. ఈ వీడియోలో కౌశలం సర్వే గురించి ఎగ్జామ్ ఎప్పుడుంటుంది? దాని గురించి ఏమైనా అప్డేట్స్ వచ్చాయా? అనే దాని గురించి చూద్దాము. ముందుగా ఈ పథకం యొక్క ఉద్దేశ్యం చూస్తే ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం యువతకు, గృహిణీలకు మరియు నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రకటించింది. ఇది ముఖ్యంగా ఇంటి వద్ద నుండి పనిచేసే ఉద్యోగ అవకాశాలను కల్పించడం. అర్హతలు చూస్తే మనకందరికి తెలిసిందే. 10వ తరగతి పాస్ అయ్యుండాలి. 18 సంవత్సరాలు నిండిన అభ్యర్థులు. దీని గురించి న్యూస్ పేపర్‌లో ఒక ఆర్టికల్ వచ్చింది. ఇక్కడ చూపిస్తున్నాను. కావాలంటే వీడియో పాజ్ చేసి చూడండి. సర్వే మరియు నమోదు. గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది ఇంటి ఇంటికి వెళ్లి విద్యార్హతలకు సంబంధించిన డేటాను సేకరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు సుమారు 22 లక్షల మంది అభ్యర్థులు నమోదు అయ్యారు. ఎంపిక ప్రక్రియ మనకందరికి తెలిసిందే కదా. ఎగ్జామ్ టెస్ట్ అనేది ఉంటుంది. అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేసేందుకు త్వరలో పరీక్ష అంటే ఇది స్కిల్ టెస్ట్, రిటన్ ఎగ్జామ్ కాదు, నిర్వహించనున్నారు. అభ్యర్థులు తమ విద్యార్హతలకు అనుకూలంగా ఉండే ఉద్యోగాన్ని పొందడానికి ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడం తప్పనిసరి. ఇంకా ఈ ఉద్యోగ అవకాశాల గురించి, వీటి గురించి మీకు అందరికీ తెలిసే ఉంటుంది. gsws.ap.gov.in అనే యాప్ లేదా వెబ్సైట్లో నేరుగా మీరే నమోదు చేసుకునే అవకాశం ఉంది. టెస్ట్ గురించి చూస్తే గతంలో 6వ తేదీ సాయంత్రం జరగాల్సి ఉండిన ఈ స్కిల్ టెస్ట్ అనేది 10వ తేదీకి రోజుకి మార్చారనమాట. ఈరోజైతే సిబ్బందికి స్కిల్ టెస్ట్ అనేది జరుగుతుంది. పద్ధతి మార్పు. పేరు నమోదు చేసుకున్న అభ్యర్థులకు వెబ్ క్యామ్ మరియు మైక్ ద్వారా ఒరిజినల్ ఇంటర్వ్యూలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ ఇంటర్వ్యూలు చేయడానికి సచివాలయ సిబ్బందికి ముందుగా ట్రైనింగ్ మరియు స్కిల్ టెస్ట్ నిర్వహిస్తున్నారు. స్కిల్ టెస్ట్ వివరాలు. ఉద్దేశం. ఈ స్కిల్ టెస్ట్ యొక్క ప్రధాన ఉద్దేశం రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రతి అభ్యర్థి ఏ రంగంలో నైపుణ్యం కలిగి ఉన్నారో అంచనా వేయడం. మీకు స్కిల్స్ ఏమున్నాయి ఏంటని తెలుసుకోవడం. వారి నైపుణ్యం ఆధారంగా వివిధ వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాలు కల్పించడానికి ఇది ఉపయోగపడుతుంది. ట్రయల్ టెస్ట్ అంటే మాక్ టెస్ట్లు ఇవి ఉన్నాయి కదా. మొదటి దశలో ఇది సచివాలయ సిబ్బందిపై ట్రయల్ టెస్ట్ నిర్వహించబడుతుంది. ఎలా కండక్ట్ చేయాలి ఏంటి అనే దాని గురించి మాక్ టెస్ట్ లాగా సచివాలయ సిబ్బందికి కండక్ట్ చేస్తారు. ఎప్పుడు జరుగుతుందంటే ఈరోజు సచివాలయ సిబ్బందికి పూర్తవుతుంది. తర్వాత అభ్యర్థులు ఎవరైతే నమోదు చేసుకున్నారో పేరు ఇంట్రెస్టెడ్ అని వాళ్ళకి జరుగుతుంది. సాయంత్రం 4 గంటల నుంచి 4:30 నిమిషాల వరకు ఒక స్లాట్లో జరుగుతుంది. తర్వాత ఇంకో స్లాట్ ఉంటుంది. అది 4:45 నుంచి 5:15 వరకు జరుగుతుంది. సచివాలయ సిబ్బందికి సూచనలు. ఎవరైతే ఈ మాక్ టెస్ట్లో పాల్గొంటున్నారో సచివాలయ సిబ్బందికి వారికి కొన్ని సూచనలు ఇచ్చారు. గ్రామ లేదా వార్డు సచివాలయంలోని 2 సిబ్బంది డిజిటల్ అసిస్టెంట్ మరియు ఇంజనీరింగ్ అసిస్టెంట్ తప్పనిసరిగా హాజరు కావాలని చెప్పారు. సిస్టమ్ ఏర్పాట్లు. ప్రతి సచివాలయానికి పంపిన వెబ్ క్యామ్ మరియు హెడ్సెట్ను ముందుగానే ఇన్స్టాల్ చేసుకొని సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో చెక్ చేయాలి. కంప్యూటర్ లేని సచివాలయాల్లో ల్యాప్టాప్ లేదా డెస్క్టాప్ను ఏర్పాటు చేసుకోవాలి. ప్రాపర్ వైఫై కనెక్టివిటీ లేదా స్పీడ్ మొబైల్ హాట్స్పాట్ అందుబాటులో ఉండాలి. 2 స్లాట్లలోనూ 100% అటెండెన్స్ అయితే ఉండాలి. సిబ్బంది అందరూ హాజరు కావాల్సి ఉంటుంది. ఇంకా ఈ రిజిస్ట్రేషన్ వర్క్ ఫ్రమ్ హోమ్ రిజిస్ట్రేషన్ అర్హతలు వీటి గురించి మీకు తెలిసిందే. శిక్షణ ఎంపికైన వారికి ఉచిత ట్రైనింగ్ ఉంటుంది. ట్రైనింగ్ తర్వాత ఆన్లైన్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ ఉండే అవకాశం ఉంది. డాక్యుమెంట్స్ ఏమేమి కావాలంటే రిజిస్ట్రేషన్ లేదా ఇంటర్వ్యూల కోసం మీ ఆధార్, మొబైల్ నంబర్, పనిచేసే మెయిల్ ఐడి, చదివిన కోర్స్, యూనివర్సిటీ, పర్సంటేజ్, లాంగ్వేజెస్ వంటి
అన్ని వివరాలు మరియు సర్టిఫికేట్స్ సిద్ధంగా పెట్టుకోండి. ఇదన్నమాట. మొన్న మనకు 6వ తేదీ సచివాలయ సిబ్బందికి మాక్ టెస్ట్ అనేది ఉండాల్సి ఉండింది. అదైతే ఈ రోజుకి పోస్ట్‌పోన్ చేశారు. వాళ్ళకి అయిపోయిన తర్వాత మనకి ఎవరెవరు ఇంట్రెస్ట్ అని పెట్టారో వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది వాళ్ళకి ఇంటర్వ్యూస్ అనేది కండక్ట్ చేస్తారు. అంటే మీకు ఏమేమి స్కిల్స్ ఉన్నాయని తెలుసుకోవడం కోసం. దాని తర్వాత మీకు ట్రైనింగ్ అనేది ఇస్తారు. ట్రైనింగ్ అనేది ఇచ్చిన తర్వాత మీకు ఒక ఎగ్జామ్ అనేది పెడతారు. దాన్ని బేస్ చేసుకొని సెలెక్ట్ అయితే చేసుకుంటారు. ఇలాంటి మరెన్నో సమాచారాల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.